హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా నమస్కారములు. ఈ రోజు టాపిక్లోకి వెళ్లే ముందు నా యొక్క ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పాత వాళ్ళు అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరిచ్చే లైక్ నాకు కొండంత బలం మరియు మీరే నా ధైర్యం. ఈ రోజుల్లో ఎగ్జామ్ సెంటర్లో ఆస్పిరెంట్స్ అతి కష్టంగా భావించే ప్రశ్నలను సైతం సులభమైన రీతిలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో సాల్వ్ చేయడానికి అవకాశం ఉన్న పద్ధతులన్నీ క్రోడీకరించి నిరంతరం జీవితాంతం మీ అందరికీ గుర్తుండేలా ఒక అద్భుతమైన మెథడ్ని సృష్టించింది హనీ కాంపిటేటివ్ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. దాని పేరే డిఆర్పివి రూల్స్. సో ఈరోజు డిఆర్పివి రూల్స్ కోసం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. డిఆర్పివి రూల్స్లో భాగంగా డిఆర్పివి రూల్స్లో డి స్టాండ్స్ ఫర్ ఏంటంటే డిజిటల్ సమ్. డి స్టాండ్స్ ఫర్ ఏంటండి డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక అంకెల మొత్తాన్ని ఒకటిగా సింగిల్ డిజిట్గా రాయడాన్ని డిజిటల్ సమ్ అంటాం. ఆ డిజిటల్ సమ్ను ఉపయోగించి ఆన్సర్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ని ఈజీగా మనం సాల్వ్ చేయవచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను. తర్వాత డి స్టాండ్స్ ఫర్ డివిజిబిలిటీ రూల్స్. సో డి స్టాండ్స్ ఫర్ డివిజిబిలిటీ రూల్స్ అంటే భాజనీయతా సూత్రాలు. భాజనీయతా సూత్రాలు కానీ మీరు నేర్చుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్లో చాలా ఆప్షన్స్ని మనము ఎలిమినేట్ చేయొచ్చు. అంటే లైక్ 2, 3, 4, 5, 6 అలాగే 11, 12, 13, 14, 15 ఎనీ నెంబర్, ప్రతి నెంబర్ యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది మనకు తెలిసి ఉండాలి. మనకు ఆ విధంగా తెలిసి ఉన్నట్లయితే ఈజీగా మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ని ఈజీగా మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఈ స్టాండ్స్ ఫర్ ఈక్వల్. అంటే ఈ స్టాండ్స్ ఫర్ ఏం చెప్తుంది అంటే ఈక్వల్ అంటే ఏంటంటే ఈక్వల్ అనే కాన్సెప్ట్ వచ్చేటప్పుడు మనం చేయవలసింది ఎల్సిఎం అనే చేయాలి, లేదా మెన్ డేస్ అవర్స్ బై వర్క్ అనే చేయాలి, లేదా ఇన్వర్స్ రేషియో అనే చేయాలి. అంటే ఈక్వల్ అనేది చేసేటప్పుడు ఎల్సిఎం అనే కట్టాలి, లేదా మెన్ డేస్ అవర్స్ బై వర్క్ అనే చేయాలి, లేదా ఇన్వర్స్ రేషియో అనే చేయాలి. ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ సీఎం అయినా ఎండి అయినా ఎవరైనా సరే హోంవర్క్ చేశారంటే దాని అర్థం ఏంటి, అందరూ ఈక్వల్ అని అర్థం. ఒకవేళ చేయలేదంటే వాటి రివర్స్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈక్వల్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఈక్వల్ అనే కాన్సెప్ట్తో అది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదే ఈ స్టాండ్స్ ఫర్ ఎలిమినేట్. ఓకే. ఏ స్టాండ్స్ ఫర్ అప్రాక్సిమేషన్. అంటే అప్రాక్సిమేషన్ వాల్యూస్ని ఉపయోగించి కూడా ఆన్సర్ని ఈజీగా మనము సెలెక్ట్ చేయొచ్చు. సో అదేవిధంగా ఏ స్టాండ్స్ ఫర్ అబ్జెప్షన్ అండ్ ఆన్సర్ ఆప్షన్స్. అంటే ఏ స్టాండ్స్ ఫర్ అబ్జెప్షన్ అండ్ ఆన్సర్ ఆప్షన్స్. ఈ అబ్జెప్షన్స్ అండ్ ఆన్సర్ ఆప్షన్స్ ఉపయోగించి కరెక్ట్ ఆన్సర్ని మనము చూజ్ చేసుకోవచ్చు. అలాగే ఏ విధంగా రాంగ్ ఆన్సర్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. సో ఎలిమినేట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఆర్ స్టాండ్స్ ఫర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. దట్ మీన్స్ కుడివైపు సున్నా కాని అంకె. సో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అంటే కుడివైపు సున్నా కాని సంఖ్యనే మనం రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అంటాము. ఆ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ గురించి మీకు తర్వాత క్లాసులో చెప్తాను. మరి తర్వాత పీ స్టాండ్స్ ఫర్ పర్సంటేజ్ అండ్ ప్రైమ్ నెంబర్స్. పర్సంటేజ్ వాల్యూస్ కానీ మీకు తెలిసినట్లయితే ఈజీగా మనం ఆన్సర్ని గెస్ చేయొచ్చు. అలాగే ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ కూడా మీకు తెలిసిందనుకోండి. ప్రైమ్ నెంబర్తో ఏ నెంబర్ తగ్గుతుంది, ఏ నెంబర్ తగ్గదు. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్లో ఎలా మనము ఆన్సర్ని చూజ్ చేసుకోవచ్చో కూడా మీకు చెప్తాను. అంటే పర్సంటేజ్ అండ్ ప్రైమ్ నెంబర్స్ మీద పట్టు ఉండాలి. నెక్స్ట్ పీ స్టాండ్స్ ఫర్ పోలిక అంటే ఏంటంటే కంపారిజన్. అంటే కంపేర్ చేసి కూడా మనం ఆన్సర్ని తీసుకురావచ్చు. అలాగే వి స్టాండ్స్ ఫర్ వరుస శాతాలు. అంటే ఒక అంశం మీద వరుసగా శాతాలు పోతూ ఉంటే దాన్ని వరుస శాతాలు అంటాం. మరి ఇలాంటి వరుస శాతాలు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఒకటి ఏడివిడి, రెండు అలిగేషన్. అంటే ఏడివిడి అంటే ఏంటంటే ఒక తెలిసిన అంశాన్ని రెండు తెలిసిన అంశాలుగా విడగొడితే అప్పుడు ఏడివిడి అంటే ఎవరిది వారికి అని. ఒక తెలిసిన అంశాన్ని రెండు తెలియని అంశాలుగా విడగొడితే అప్పుడు ఎలిగేషన్ అనేది వస్తుంది. మరి ఏడివిడి అంటే ఏంటి, ఎలిగేషన్ అంటే ఏంటో మీ క్లాస్లో చెప్తా. నెక్స్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రీడ్ ఆల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఆప్షన్స్. బికాస్ ఎందుకంటే క్వశ్చన్ అంటే ఒక ప్రశ్న మాత్రమే కాదు, ఆన్సర్ని కూడా చదవాలి. ఎందుకంటే చాలా సింపుల్గా ఉన్న క్వశ్చన్లు కూడా ఉంటాయన్నమాట. సో ఆర్ స్టాండ్స్ ఫర్ రేషియో అండ్ ప్రపోర్షన్. సో రేషియో కానీ మీకు తెలిసినట్లయితే ఈజీగా ఆన్సర్ని ఎలిమినేట్ చేసి ఆన్సర్ ఆప్షన్స్ పెట్టవచ్చు. అలాగే
యూ స్టాండ్స్ ఫర్ యూనిట్ డిజిట్, అంటే లాస్ట్ డిజిట్ సింగిల్ డిజిట్ని యూనిట్ డిజిట్ని ఉపయోగించి మనం ఆన్సర్ చెప్పొచ్చు. అలాగే ఎల్ స్టాండ్స్ ఫర్ లాజికల్ థింకింగ్. లాజికల్ థింకింగ్ మీన్స్ కొన్ని ఆన్సర్ని మనము లాజికల్గా ఆలోచించి పెట్టాలన్నమాట. కష్టంగా భావించే ప్రశ్నలు కూడా సైతం మనం లాజికల్గా ఆలోచించి ఈజీగా థింక్ చేసి పెట్టవచ్చు, అది లాజికల్ థింకింగ్. అలాగే ఎల్ స్టాండ్స్ ఫర్ లెస్ 1 minute, అంటే నువ్వు ఎన్ని ప్రశ్నలైనా చేయు, కానీ ఒక ప్రశ్నకి 1 నిమిషం కన్నా తక్కువే చేయాలి. ఎందుకంటే అలా ఎక్కువ చేసినట్లయితేనే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఒకే ప్రశ్నకి మనం ఎక్కువ నెంబర్లను కానీ పెడితే కనుక ఎక్కువ టైం కానీ తీసుకుంటే మనకి ఛాన్స్ అనేది ఉండదు, తక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి లెస్ 1 minute అని చెప్పొచ్చు. అలాగే ఈ స్టాండ్స్ ఫర్ 11. చాలా ఇంపార్టెంట్ ఆఫ్ మ్యాథ్స్లో 11 అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే 3D కష్టంగా భావించే 3D 2Dలో కూడా మనం వితిన్ సెకండ్లో ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది. 11 అంటే 11 యొక్క మల్టిపుల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వృత్త వైశాల్యం కనుక్కోమన్నా, లేకపోతే గణపరిమాణం కనుక్కోమన్నా, శంకు గణపరిమాణం కనుక్కోమన్నా, స్థూపం గణపరిమాణం కనుక్కున్నా, ప్రక్కతల వైశాల్యం కనుక్కున్నా, సంపూర్ణతల వైశాల్యం కనుక్కున్నా, ఏదైనా కనుక్కొని ఆన్సర్ అనేది పై అంటే 22/7 కాబట్టి పై యొక్క విలువ 22/7 కాబట్టి అందులో 11 ఉంటుంది కాబట్టి 11 మల్టిపుల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ప్రతి ఎగ్జామినేషన్లో వస్తుంది, తరచుగా వస్తూనే ఉంటుంది. ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా అందులో 3Dకి సంబంధించిన ప్రశ్నలు ఏది ఇచ్చినా కూడా అందులో 11 మల్టిపుల్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అదే ఈ స్టాండ్స్ ఫర్ ఐ. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసినటువంటి చూడగానే పెట్టే ఆన్సర్స్ ఉన్నాయే అవి ఖచ్చితంగా మనం పెట్టాల్సిందే, అది ఐ. నెక్స్ట్ ఈ స్టాండ్స్ ఫర్ ఎలెక్ట్. మనం ఏదో ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, దిద్దేటప్పుడు 2-3 దిద్దకూడదు. కాబట్టి ఓన్లీ 1 ఆప్షన్ని మాత్రమే ఎలెక్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఎస్ స్టాండ్స్ ఫర్ సెకండ్ డిజిట్ మీన్స్ 10th డిజిట్ అనమాట. 10th డిజిట్ని మనం ఏ విధంగా కనుక్కోవాలి, తద్వారా ఆన్సర్లో ఉన్న ఆప్షన్స్ ఏ విధంగా ఎలిమినేట్ చేయాలి అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. సో ఈ రూల్స్ని కానీ మీరు పాటిస్తే కనుక మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో అతి ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. దాని పేరే డిఆర్పివి రూల్స్.